తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. మొత్తం 3834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు 2008 స్థానాల ఫలితాలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతు తెలిపిన 1306 మంది సర్పంచ్లు గెలిచారు. బీఆర్ఎస్ మద్దతు తెలిపిన 418 మంది సర్పంచ్లుగా గెలుపొందారు. ఇక బీజేపీ మద్దతుతో 85 మంది విజయం సాధించారు. 199 మంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు గెలిచారు. సో మేజర్ గా కాంగ్రెస్ మద్దతు పలికినటువంటి సర్పంచ్ల గెలుపు హవా కొనసాగించినట్టుగా మనకు అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈరోజు భారీగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగితే 84.28% పోలింగ్ నమోదైంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కావడం, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆశించిన విధంగానే కాంగ్రెస్ మద్దతుకు తెలిపిన అభ్యర్థులే సర్పంచ్లుగా గెలిచారు. మొత్తానికి ఇప్పటి వరకు 2008 మంది అభ్యర్థుల ఫలితాలు వస్తే అందులో 1306 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు తెలిపిన అభ్యర్థులే గెలుపొందారు. అదేవిధంగా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన 418 మంది అభ్యర్థులు గెలుపొందితే ఇక బీజేపీ మద్దతు తెలిపిన కేవలం 85 మంది మాత్రమే సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందారు. ఇంకా ఇతర పార్టీలు, ఇతర ఇండిపెండెంట్లు 199 మంది గెలుపొందారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో మద్దతు తెలిపిన వారు గెలుపొందడం కాంగ్రెస్ పార్టీలో సంతోషం వ్యక్తమవుతోంది. అయితే ఇది ఇలా ఉంటే ఈరోజు అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 92.88% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% పోలింగ్ నమోదైంది. మొత్తంగా ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు పోలీసులు చేపట్టారు. ఇక ఫలితాలు కొనసాగుతున్నాయి. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఫలితాలు రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 4236 సర్పంచ్ స్థానాలకు ఇందులో 396 సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 3834 సర్పంచ్లు మాత్రం ఇప్పుడు వీటిలో 2008 ఫలితాలు వచ్చినాయి. మిగతా ఫలితాలు రావాల్సి ఉంది. సంధ్య, అయితే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్ కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, గెలుపు ధీమాని వ్యక్తం చేస్తూనే వస్తోంది ప్రతి దశలో కూడా. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ కమింగ్ ఎలక్షన్స్ పైన కూడా పడే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు చాలు? అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామనే అంశం పైన ఒకవైపు అసెంబ్లీలో చట్టం తేవడం, అదేవిధంగా ఆ చట్టం తెచ్చినప్పటికీ అది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం, అదే కాకుండా గత ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ చేసినప్పటికీ అది కూడా పెండింగ్లో ఉండడం, తర్వాత ప్రభుత్వం జీవో తెచ్చినా కూడా అది కూడా పెండింగ్లో ఉండడం. అయినప్పటికీ ప్రభుత్వం తాము చిత్తశుద్ధితోనే ఇది చేశామంటూ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. దాంతో కొంచెం ప్రభుత్వం ఉండడం, ప్రభుత్వ పరంగా కూడా అభివృద్ధి జరగాలంటే ఆ మద్దతుదారులు గెలుపొందడమే బాగుంటుందనే అభిప్రాయంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు ఓటు వేసారని కూడా మనం భావించవచ్చు. సంధ్య, అయితే కంప్లీట్ గా రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? మరి 1-2 గంటల్లో పూర్తి స్థాయిలో దాదాపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత ఇక ఉప సర్పంచుల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి వరకు ఉప సర్పంచుల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మొదటి దఫా మొత్తంగా ముగుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రెండో దఫాకు సంబంధించిన ఏర్పాట్లపైన ఎన్నికల సంఘం నిమగ్నం అయి ఉంటుంది. రైట్, తిరుపతి చారి.